సూర్య గారు, సో మీతో పాటు ఎవరైతే ఉద్యమంలో పాలు పంచుకున్నారో వెంకటేశ్వరరావు గారు, ఆయన కూడా మనం కాన్ఫరెన్స్లో తీసుకుందాము, మాట్లాడదాము. సో ఆయనకు ఆల్రెడీ నేను కాల్ చేశాను. వెంకటన్న నమస్తే. జయశ్రామ్ అండి. అయితే సూర్య గారు మా స్టూడియోలో ఉన్నారు. సో మీతో పాటు ఆయన అంటే మీరు అక్కడ విహెచ్పి బజరంగ్ దళ్ ఈ ఆర్గనైజేషన్స్లో మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు బజరంగ్ దళ్ నుంచి. సో ఎందుకు ఒక హిందూ సంస్థలో ఉంటూ ఒక హిందూ ఆలయం గురించి అక్కడి బుక్స్లో ఇలాంటివి ఉన్నాయి అనేసి మీకు ప్రాబ్లం, దీన్ని లేవనెత్తాలి అనేసి ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో నీకు మేము శ్రీవాళ్ళ ఇప్పుడు మాల వేయడం జరిగింది. ఓకే. అయితే మన గత వినాయక చవితికి చేసినప్పుడు శ్రీపాద చరితామృతం చదివితే మంచిది అన్నారని చెప్పి, అంటే యాక్చువల్గా మాల వేసుకున్న అందరూ కూడా, కానీ భక్తులు ఎక్కువ మంది కూడా శ్రీపాద వాళ్ళు ఇప్పుడు పిఠాపురంలో జన్మించారు కాబట్టి దాని తగ్గట్టుగా ఇవన్నీ కూడా చదవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా పనిలో పనిగా తరుణం వచ్చింది కాబట్టి మేము కూడా చదవడం మొదలు పెట్టాం. ఈ చదవడం మొదలు పెట్టిన అసలు బుక్ కి శ్రీపాద వల్లభుడికి సంబంధం లేనట్టుగా అన్ని విషయాలు కూడా సృష్టించబడ్డాయి అందులో. ఎంత సృష్టి అంటే కలియుగంలో అసలు ఆంజనేయ అసలు సాయిబాబాకి సనాతన ధర్మానికి సంబంధం లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు కూడా దాన్ని చెప్పడం జరిగింది, సనాతన ధర్మానికి సాయిబాబా కూడా సంబంధం లేదని. అయితే కలియుగంలో ఆంజనేయ స్వామి చిరంజీవి. అవును, ఇది మన పురాణాల్లో కూడా ఉంది. అవును, సప్త చిరంజీవి లోపల ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామిని సాయిబాబాగా జన్మించాడు అంటే ఇదంతా కూడా ఎవరైతే ఆ బుక్ రచించాడో అది ఒక పైత్యం ఇదంతా. మరి ఎవరికైనా అమ్ముడు పోయాడో లేకపోతే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఒక కుట్రతో ఆయన రచించాడనేది నేను నమ్ముతున్నాను. అంటే ఇలాంటివన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి ఈ బుక్ అక్కడ జనాల మధ్యలో ఉండి, అండ్ బయట కూడా ఆంధ్ర, తెలంగాణ అండ్ మిగిలిన భాషల్లో కూడా, ఇప్పుడు తమిళంలో కూడా ఈ బుక్ అవైలబుల్గా ఉంది, కన్నడలో కూడా అవైలబుల్గా ఉంది. ఇలాంటివన్నీ ఇన్ని భాషల్లో ఉన్నా కూడా వాళ్ళందరూ ఎందుకు పసిగట్టలేకపోయినారు దీని గురించి? యాక్చువల్లీ మీకు తెలియదే ఉంది, సనాతన మన హిందువులో ఎక్కువ ఉన్నది అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు ఒకటే. ఆ బుక్ లో ఒక బుక్ ఉన్నాము చదువుతున్నామని అసలు తప్పు అంటారు మన వాళ్ళు. ఇది ఉన్నది ఇది నిజమే ఏమో అని బుక్ లో రాసి ఉంది కదా, అసలు దీనికి యొక్క మూలం ఉందా లేదా, దీనికి సంబంధించి ఏమన్నా అసలు మన చరిత్రలో ఉందా లేదా అనే సంగతి పక్కన పెడితే ఆ బుక్ లో ఉంది కదా, ఆ బుక్ లో ఉన్నది సత్యం అని చెప్పి వీళ్ళు నమ్మడం ఒక లాంటి ప్రోలో దాన్ని చదవడం జరుగుతుంది. కానీ అంతా కూడా అవాస్తవాలు పుట్ట బుక్ అంతా కూడా. శ్రీపాద వల్లభ చరిత్రతో ఏదైతే ఉందో అంతా అబద్ధాల పుట్ట. ఇప్పుడు గో మాంసం తినడం అనేది, గోవును చంపి తినడం అనేది మహాపాపం అని చెప్పి మన పురాణాలు చెప్తుంటే, తల్లి తర్వాత తల్లి స్థానం మనకి గోమాతకి ఇస్తే గోమాంసం తినమని దాంట్లో ఉన్నది. అది ఎవరికి శివుడికి అర్పించి తినమని చెప్పి కూడా అలాంటి మాటలు ఎక్కడ ఉన్నాయి మన పురాణాల్లో కానీ మన చరిత్రలో కానీ ఎక్కడ ఉన్నాయి? సరే మేమేం చేసామంటే దాన్ని అడగడం జరిగింది, సానుకూలంగానే అడుగుతామని. సరే దాన్ని తప్పుల్ని ఇది చేద్దామని చెప్పి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, ఇది ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉంది కదా, తప్పేముందో చదువుకోండి అంటున్నారు వాళ్ళు. అబ్బాయి ఇది ఎలా కాదని చెప్పి సమాజంలో పెట్టడం జరిగింది విషయం. అందులో అనేక రకమైన హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగానే బుక్ తయారు చేయబడింది తప్ప ఎవరు కూడా. నాకు ఇబ్బంది కలిగిన విషయం ఏంటంటే ఇంతమంది లక్షల్లో వేలలో హిందువులు చదువుతున్నారు, దాంట్లో తప్పులు ఎంచకుండా గుట్టిగా చదివేయడం ఏంటన్నదే ఇబ్బంది. రైట్. దాన్ని సమాజంలో తీసుకుని రాకపోతే నేను ఎవరితో జరగ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ బుక్ లో ఉన్న విషయాల్ని, ఎందుకంటే మా మీద ఎన్నో నిందలు, వాళ్ళు ఎన్నో అపోహలు. మేము చాలా మంది నాకు ఫోన్ చేశారు, మీ అంత చూస్తాం, మీ సంగతి చూస్తాం అంటే. ఏంటి తప్పు ఉన్న దాన్ని మార్చమంటే మీ అంత చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, లేకపోతే మిమ్మల్ని ఇరికించేస్తాం. ఏం ఇరికించేస్తారో, ఏం చేస్తామని ఇరికించేస్తారో అన్నిటికీ సిద్ధంగా ఉన్న వ్యక్తులమే. అంటే ఎవరు వీళ్ళు మిమ్మల్ని బెదిరించింది? ఏమరోజు దీనికి సంబంధించి బుక్ సంబంధించిన వ్యక్తులు బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నారు, వాళ్ళేమో మేము కంప్లైంట్ ఇస్తామని ఒకరు, మీ అంత చూస్తామని ఒకరు, ఈ బుక్ జోలికి రావద్దని ఒకరు. సరే మేమేం చెప్పి నేను దేనికి కూడా లొంగలేదు. అంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, అదే పిఠాపురంలో, అదే కాకినాడలో, అదే రాజమండ్రిలో కొన్ని ఆలయాల పైన దాడులు జరిగినప్పుడు కూడా ఇదే వెంకటేశ్వరరావు ఒక్కడే నిలబడి ఫైట్ చేశాడు. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు అనేసి వీళ్ళకి తెలీదా? ఇప్పుడు అప్పుడు వచ్చి ఎవరు సపోర్ట్ చేయలేదు, అప్పుడు వచ్చి ఎవరు రాలేదు. అప్పుడు వచ్చి రోడ్డు మీద వచ్చి సనాతన దేవాలయాల మీద, హిందూ దేవాలయాల మీద పిఠాపురం 29 దాడి జరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు. మేమే నిలబడ్డాం. ఆ రోజు నుంచి స్టిల్ ఇన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాలతో వరకు కూడా, 7 years వరకు కూడా
మేము సనాతన ధర్మం కోసం ఎక్కడ తప్పు జరిగినా మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఇంకో విషయం దేనికి కూడా లొంగంది మేము. అటు గోవుల విషయంలో కానీ సనాతన ధర్మ రక్షణలో కానీ దేనికి కూడా లొంగే ప్రసక్తి అయితే లేదు. మేము ఒకటే ఫిక్స్ అయ్యాం, అక్కడ మా మీద ఎన్ని నిందలు పడ్డా ఎన్ని చేత తప్పు ఒప్పు అయిపోదు కదా. దాంట్లో చరిత్ర చాలా వరస్ట్ గా ఉంది. అది నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైనా సరే ఆ బుక్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చూడండి, దాంట్లో మేము తప్పులు చూపిస్తామని చెప్తున్నాం కదా. రైట్, థ్యాంక్ యూ. కూడా వచ్చిన వాళ్ళు అందులో ఉన్నది చదువుకుంటే తప్పేముందన్నట్టుగా మాట్లాడితే దాన్ని మరి దాని మీద ఉద్యమం చెయ్యాలా అవుతా. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఇదే విషయంపై నేను మాట్లాడుతున్నాను. అయితే మళ్ళీ మీకు కాల్ బ్యాక్ కూడా చేస్తాను నేను. యా, థ్యాంక్ యూ. నిజంగా ఇట్లా ఉందా ఇందులో? అంటే ఆవుని చంపి భుజించవచ్చు అని? అంటే యాక్చువల్గా ఎవరైతే ఆవుని తింటారో వాళ్ళ గురించి అన్నట్టు, అంటే డైరెక్ట్గా ఆ పర్టికులర్ మతాన్ని ఎత్తకుండా ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఆవుని భగవంతుడికి సమర్పించి తింటారో వాళ్ళకి ఏ పాపము దోషము రాదు సరికదా. వాళ్ళు తిన్నటువంటి ఆవుకి దాని సంతతికి స్వర్గం వస్తుంది. భయ్యా ఏం భయ్యా ఇదంతా? ఇలాగే ఉందండి. మీకు మచ్చుకి దీంట్లో యాక్చువల్గా ఎగ్జాక్ట్ బేస్ దొరకట్లేదు కానీ అంటే ఇది ఒక అపీజ్మెంట్ కనిపిస్తుంది ఇందులో, ఈ బుక్లో. అండ్ ఇందులోనే బడే బాబా అని ఎవరు వస్తారు, అది కూడా ఉంది. జస్ట్ ఊరికే ర్యాండమ్గా ఇలా తీస్తే ఒకటి వచ్చింది. ఎన్నో పేజీది? 196వ పేజీ. అండర్లైన్ చేశాను ఇక్కడ. సో సగుణోపేతుడైన నిరాకారుని అల్లా అని పిలిచెదరు. పైన ఏదో చెప్తారు, దేవతా శక్తుల గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు సగుణోపేతమైన నిరాకారుడిని యెహోవా సృష్టి యందు ప్రతిబింబించిన కూటస్థ చైతన్యమును కుమారుడైన యేసు సాంత్వనము, ఆదరణ, ప్రేమ, కరుణ సమకూర్చు దివ్య చైతన్యమునకు పవిత్రాత్ముడిగా వ్యవహరించెదరు. అసలు ఇది దీనికి శ్రీపాద చరిత్రలో ఉండాల్సింది ఏంది? వీళ్ళు వేరే దేశం అంటే వేరే వేరే మతాలు, ఈ మతాలు వచ్చినా కూడా విదేశాల నుంచి. ఎగ్జాక్ట్ ఈ పదాలు ఎక్కడ ఉంటాయంటే, నేను నా చిన్నప్పుడే ఒక యోగి ఆత్మకథ అని ఒకటి చదివాను 9వ క్లాస్లో. ఏది? ఒక యోగి ఆత్మకథ. ఓకే, స్వామి యోగానంద. సో దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇతను చెప్పినటువంటి కూటస్థ చైతన్యము, క్రీస్తు చైతన్యం అనే పదాలు ఫస్ట్ ఆయన వాడాడు. దాంట్లో తీసుకొచ్చి ఇందులో ఎత్తుకొచ్చాడు. సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు చదవక్కర్లేదు. ఇందులో ఏంటంటే నరసింహ అవతారం నాలో విలీనం అయిపోయింది. ఇందాక చెప్పే కదా మీకు, వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం నాలో విలీనం అయిపోయింది. నేనే వెంకటేశ్వరుడు. అరుణాచలంలో ఉండేటటువంటి శివుడు ఆయన కూడా నాలో ఫలానా ఏదో పుష్యమి నక్షత్రం మీద ఉంది, ఆ టైంలో నాలోనే ఉంటాడు. అంటే మీరు ఏ క్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, ఏ పుస్తకమో చదవక్కర్లేదు. మొత్తం ప్రపంచంలోని విజ్ఞానం అంతా కూడా ఈ ఒక్క పుస్తకం చదివితే మీకు సైన్స్, బయాలజీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, మర్మకళ అన్నీ కూడా పుస్తకంలో వచ్చేస్తాయి. సో మీరు ఏ క్షేత్రానికి వెళ్ళక్కర్లేదు. ఓన్లీ పిఠాపురంలో వీళ్ళు పెట్టినటువంటి ఈ దొంగ సంస్థానం పీఠం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే కనుక అన్ని పుణ్యక్షేత్రానికి వెళ్ళినటువంటి పుణ్యం మొత్తం అక్కడికి వచ్చేస్తుంది అన్నది మ్యానిపులేషన్. యాక్చువల్గా ఇందులో క్లియర్ కట్ మ్యానిపులేషన్ అది. సో మేము అప్పుడు వెళ్ళి ఇంత హడావుడి చేసి ఇవ్వకు కానీ వీళ్ళందరికీ కూడా మీరు పుస్తకాన్ని ఆపండి, తప్పులు సరిచేయండి. దీని అథారిటేటివ్ ఎవరు అంటే, ఇప్పుడు కంచి మీకు ఇందాక చెప్తూ ఆగాను కదా, ఆగమశాస్త్రం ప్రకారము గుడి ఎలా ఉండాలి కట్టాలి ఆగమశాస్త్రం చెప్తుంది. ఈ పుస్తకాన్ని అమ్మాలా వద్దా, భక్తికి వెళ్ళాలి అనేటటువంటిది మనకు 4 పీఠాలు ఉన్నాయి శంకరాచార్యులు గారు ఇచ్చినటువంటివి. ఆ పీఠాలే ప్రామాణికము. ఆ పరమాచార్యులు ఎవరైనా మీరు సంప్రదించారా? మీరు ఎండోమెంట్స్లో అమ్ముతున్నారు కాబట్టి అడుగుతున్నాం. మీరు మీ ఇంట్లో చదువుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు చాలా రకాలైన భూత పుస్తకాలు చాలా అమ్ముతారు. సో ఇంకోటి రకరకాల సాహిత్యాలు అమ్ముతారు, లేకపోతే వేరే ఏవో నవలలు అమ్ముతారు. అవన్నీ ఫిక్షన్, అది ఎవడైనా అమ్ముకోవచ్చు. దాన్ని నువ్వు ఇలా రాయ ఇది దీనికని లేదు. మరి సమాజాన్ని పాడు చేస్తుంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారు కదా. మనోభావాలే కాదు, భక్తుల్ని ఇంకా పిచ్చోళ్ళ కింద చేస్తున్నారు ఈ పుస్తకాల ద్వారా. సో దాన్ని క్వశ్చన్ చేస్తూ దీన్ని ఆపండి తాత్కాలికంగా, ఇందులో తప్పులు ఉన్నాయి, సో ఏమన్నారు, మా దృష్టికి వచ్చాయి అని చెప్తే వాళ్ళు మాకు కంచి పరమాచార్యులు వారే ఇచ్చారండి యాక్చువల్గా ఈ పుస్తకాలు ఇలా ప్రింట్ చేసుకోవచ్చని, హిందీ ఇంగ్లీషు కూడా అమ్ముకోవచ్చు, ఈ పుస్తకాల్లో దోషాలు తప్పులు లేవని అంటున్నారు. మీరెవరు అడగడానికి? మీకేం అధికారం ఉంది? మీరు ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు? 24 ఏళ్లుగా మేము ఇక్కడ ఇది అమ్ముతున్నాము కాబట్టి 24 ఏళ్ల నుంచి లేనటువంటిది ఇప్పుడు మీరు ఎందుకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అనేటట్టు వాళ్ళ వాదన. మరి ఏ కంచి పరమాచార్యులు వారు చెప్పారు ఇందులో అల్లా గురించి కానీ ఇది అద్భుతాలన్నీ కూడా బాగున్నాయి, వేసుకోండి, మీరు ముద్రించుకోండి,
హిందూ సమాజంలో ఈ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని విస్తారంగా వ్యాప్తి చేయండి అని ఏ కంచి పరమాచార్యులు వారు చెప్పారు అన్నది నా సూటి ప్రశ్న వాళ్ళని అడిగాను. సమాధానం లేదు, ఎవరో పేరు చెప్పలేదు. మరలా దీన్ని అయితే పంపిస్తున్నాము కంచి పరమాచార్యుల వారికి అని చెప్పారు కాబట్టి మేము మరలా వెళ్ళలేదు. కాబట్టి ఈ లోపల మేము అంటే అక్కడికి వెళ్ళి రావడానికి గ్యాప్, ఇదిగా వెళ్ళిపోతున్నాం అదో వెళ్ళిపోతున్నాం అన్నది గ్యాప్ ఇచ్చాము. గ్యాప్లో వీళ్ళు అనేది ఏంటంటే ఎవరో డబ్బులు ఇస్తే పంపించారు, అది ఇంకోటి ఏదో చేశారండి. మీరు ఆ పుస్తకాన్ని ఆపే వరకు, ఆ పుస్తకంలో ఉన్న తప్పులు సవరించే వరకు మేమైతే ఆగము. ఎందుకంటే మాకు ఇదే పని కాదు, మాకు వేరే పనులు ఉన్నాయి. ఇక్కడ మా పొట్ట గడవాలంటే మేము కొన్ని పనులు చేసుకోవాలి కాబట్టి చిన్న గ్యాప్ ఇచ్చాం, కానీ త్వరలో వచ్చేస్తాం.